ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వచ్చింది. కడుబండికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తోంది ఆయన వ్యతిరేక వర్గం. ఇదే విషయాన్ని హైకమాండ్ తో చెప్పనుంది. అసమ్మతి వర్గం చర్యలతో అలర్ట్ అయిన కడుబండి ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ కలిశారు. తనకే టికెట్ ఇవ్వాలని కోరారు. వైసీపీ నుంచి మరోసారి తనకే టికెట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్. వ్యతిరేక వర్గం ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ కంప్లైంట్ చేయడానికి. ప్రస్తుతం అయితే ఈ టికెట్ల పంచాయతీకి సంబంధించి కూడా బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. కొన్ని రోజుల క్రితం మంత్రి బొత్సాను కలిశారు కడుబండి శ్రీనివాసరావు. తనకే టికెట్ ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. అయితే టికెట్ హామీ తమకే ఉంటుందన్న ఎమ్మెల్యే వర్గం ఓ పక్క ప్రచారం చేస్తుంటే మరోవైపు వ్యతిరేక వర్గం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరింది. ప్రస్తుతం అయితే ఎస్కోట పంచాయతీకి సంబంధించిన బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వచ్చింది. కడుబండికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తోంది ఆయన వ్యతిరేక వర్గం. ఇదే విషయాన్ని హైకమాండ్ తో చెప్పబోతోంది. అసమ్మతి వర్గ చర్యలతో అలర్ట్ అయిన కడుబండి ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ కలిశారు. తనకే టికెట్ ఇవ్వాలని కోరారు. వైసీపీ నుంచి మరోసారి తనకి టికెట్ దక్కుతుందని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంది.